ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. ఈరోజు బిగ్ బాస్ డే 34 కంటిన్యూ అయింది. ఈరోజు ఏంటంటే మణికంఠ లాస్ట్ నిన్న ఆదిత్యం ఎలిమినేట్ అయ్యారు. సో మణికంఠ సేఫ్ అయ్యారు. ఇంకా డేంజర్ జోన్లో విష్ణుప్రియ అండ్ నైనిగా ఉన్నారు. దీనికి వల్ల కంటెస్టెంట్లు మిగతా కంటెస్టెంట్లు ఏంటో కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మణికంఠ వెళ్ళిపోతారేమో అనేసి అనుకుంటున్నారు ముందు నుంచి. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అలా లేదు. తను ఆల్రెడీ సేవ్ అయిపోయాడు. సో అందువల్ల కొంచెం ఆ యాంటీనెస్, ఆ వ్యతిరేకత కనబడుతుంది తన మీద. అండ్ తనకి వీలైనప్పుడల్లా సెటిల్ వేయడం అండ్ వీలైతే తను నచ్చలేదు పడలేదు అని చెప్పడం ఇలాంటివి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇవాళ ఏంటంటే ఫస్ట్ తనని మణికంఠని పిలిచాడు బిగ్ బాస్. బహుశా అది ఐడెంటిఫై చేసినట్టున్నాడు బిగ్ బాస్. మణికంఠని పిలిచి జాతకాలు చెప్పమన్నాడు అందరికీ కొంచెం అయితే సరదాగా జాతకాలు చెప్పి పెడతాను. నెక్స్ట్ వచ్చి అందరినీ తన జాతకం చెప్పమన్నారు. ఇక్కడ ఏంటంటే తన నిఖిల్ కూడా ఇప్పుడు నేను న్యూట్రల్గా ఉండే నిఖిల్ కూడా కొంత వ్యతిరేకంగానే మాట్లాడాడు. అండ్ సీత అయితే డైరెక్ట్గా నక్క అన్నం అలాంటివి దవడ మీద కొడుతున్నాడు, ఇలాంటి మాటలు కొన్ని వర్డ్స్ యూజ్ అవుతుంది. సో తన ఎందుకు బాగా యాంటీగా తన ఎమోషన్ బయటకు కనబడిపోతుంది సీతది. సో అందరూ కూడా కొంచెం పృథ్వీ కూడా నాకు నచ్చలేదు ఇంతకుముందు, ఇప్పుడు పర్లేదు 2 రోజుల నుంచి అన్నట్టుగా ఏదో కొంచెం ఓవరాల్గా ఎక్కువ మెజారిటీ నచ్చలేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఏంటో అందరూ తనని యాంటీగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి తను అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంటి నుంచి కొందరికి ఫుడ్ వచ్చింది హౌస్లో. అది పెట్టేది అనమాట ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసేది. ఫస్ట్ వచ్చి కన్ఫెషన్ రూమ్కి యశ్మిని పిలిచారు. యశ్మిని పిలిచి తనకి నీకు ఎవరు నచ్చారు ఇష్టం అంటే సో నిఖిల్ అని చెప్పింది. అంటే నిఖిల్ పృథ్వీ పేర్లు చెప్పింది. ఫస్ట్ ఏంటంటే నిఖిల్ చెప్పింది. ఇక్కడ ఫుడ్ ఎవరికంటే నిఖిల్కి మణికి వచ్చింది. సో నువ్వు ఫుడ్ ఎవరికి ఇస్తావని చెప్పి అన్నాడు బిగ్ బాస్. అంటే ఇంటి నుంచి ఇక్కడ ఏంటంటే ఫుడ్తో పాటు మెసేజ్ వచ్చింది. మనీ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆల్రెడీ తన ఇష్యూస్లో ఉంది, ఫ్యామిలీ ఇష్యూస్లో ఉన్నది అని చెప్పడం ఏంటి మిగతా వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం, పెద్ద ఫ్యామిలీ సైడ్ నుంచి ఆల్రెడీ సపోర్ట్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ మనీకి రావడం అన్నది కొంచెం తను కూడా షాక్ అయ్యాడు. సో వాళ్ళ వైఫ్ ఇండియా వచ్చింది అమెరికా నుంచి అండ్ ఫుడ్ మెసేజ్ కూడా పంపించింది అని చాలా షాక్లో ఉన్నాడు. కానీ అది తనకి ఏంటో చూడాలనే ఉంది ఇంట్రెస్ట్గా. కానీ ఇక్కడ ఏంటంటే యశ్మి కదా అక్కడ వెళ్ళింది సెలెక్ట్ చేయడానికి. తను వచ్చి నిఖిల్ మణిల్లో నిఖిల్నే సెలెక్ట్ చేసింది. తను చాలా డిసప్పాయింట్ అయ్యాడు అనమాట. సో అక్కడ మణికి చాలా ఇంపార్టెంట్ అది నిఖిల్ని సెలెక్ట్ చేయడం. తను మణి డిసప్పాయింట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చి పృథ్వీని రమ్మంటే తను కూడా నిఖిల్ ఇష్టం ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే పృథ్వీకి విష్ణు నైనికాలు ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ వస్తే నైనికాని సెలెక్ట్ చేశాడు. సో తర్వాత వచ్చి మళ్ళీ మణిని పిలిచారు. మణిని పిలిచి నీకు ఎవరు ఇష్టం అంటే నబిల్ అని చెప్పాడు. అండ్ పృథ్వీ యశ్మి ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది ఎవరిలో ఒకరిని సెలెక్ట్ చేయంటే తను పృథ్వీ సెలెక్ట్ చేశాడు. అండ్ ఫైనల్లీ నిఖిల్ని పిలిచి నీకు ఎవరు ఇష్టం అంటే పృథ్వీ ఇష్టం అని చెప్పాడు. తను కూడా నీకు ఇక్కడ 3 ఆప్షన్లు అనమాట. ఇక్కడ ప్రేరణ అండ్ నబీల్ సీత వీళ్ళ ముగ్గురు ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. సో తను ప్రేరణకి సెలెక్ట్ చేశాడు. వాళ్ళు తన ఫుడ్ మెసేజ్ తనకి ఇవ్వమని చెప్పి సో ఫుడ్ అది షేర్ చేసుకున్నారు. అంత పోయింది. ఇక్కడ ఏంటంటే మిస్ అయిన వాళ్ళు ఫుడ్ మళ్ళీ ఒకసారి పెట్టారు. మణి, సీత, విష్ణు అండ్ యశ్మి వీళ్ళు ఫుడ్ మిస్ అయింది కాబట్టి మెంబర్స్ ఇందాక సెలెక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ పిలిచి ఇప్పుడు ఇందులోంచి ఒకరిని సెలెక్ట్ చేసి ఫుడ్ ఇవ్వన్నారు. అట్లీస్ట్ ఎక్కడన్నా మణికి ఏమైనా అందుద్దేమో అని నేను అనుకున్నాను. కానీ అసలు అని ఏమీ కన్సిడర్ చేయాలి. మిగతా వాళ్ళు ట్యాలీ చేశారు. సీత, విష్ణు, యశ్మి వీళ్ళకిద్దాం అన్నారు కానీ తను కన్సిడర్ చేయాలి. ఫైనల్గా విష్ణుని సెలెక్ట్ చేసి విష్ణుకి ఇచ్చారు ఫుడ్. సో తర్వాత చిన్నది అశ్విని హెయిర్ ఆయిల్ టాస్క్ మామూలు అడ్వర్టైజ్మెంట్లు ఒకటి జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది మణి ఎందుకు సడన్గా అంటే ఇప్పుడు ఎందుకంటే తన్నే స్టార్టింగ్ నుంచి అస్మాని నామినేషన్ చేయడం అండ్ ఫిట్టెస్ట్ ఆఫ్ ది ఛాలెంజ్లో అన్ఫిట్ అని పక్కన పెట్టడం, పెద్దగా ప్లే చేయడానికి పెర్ఫార్మెన్స్ చూపడానికి అవకాశాలు ఇవ్వకపోవడం, టాస్క్లు పెర్ఫామ్ చేయడానికి ఇలాంటివన్నీ చేయడమే కాకుండా ఎవరు కూడా నీకు నచ్చిన వాళ్ళు ఎవరంటే ముందు మణి పేరే చెప్తున్నారు. సో తను ఎందుకు అంతలాగా యాంటీ అయిపోతే తన ఎమోషనల్ వీక్. తను ఆల్రెడీ తను ఏంటంటే అందరూ తను ఏదన్నా గేమ్ ఏదైనా మ్యానిపులేషన్ చేస్తున్నాడా, ఏదన్నా తన మైండ్ గేమ్స్ ఆడుతున్నాడా ఇలాంటివి ఏమన్నా అని చెప్పి అనుకుంటున్నారు. తను ఎమోషనల్గా వీక్ అని చెప్పి మాత్రం ఒప్పుకోవట్లేదు. అండ్ ఇలా నామినేషన్ చేసుకుంటే కార్నర్ చేశారు. ఇంకా మొన్న సేఫ్ అనేసరికి మరీ అది బాగా కనబడిపోతుంది. ఎందుకంటే నైనిక, విష్ణు వీళ్ళిద్దరూ అన్సేఫ్లో ఉండి మనీ సేఫ్ అయిపోవడం ఏంటి, అసలు ఎలాగే పడిపోతుంది ఓటింగ్ అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట. ఇందాక అదే క్యాలిక్యులేషన్ కూడా వేసుకున్నారు. మనీకి ఎందుకు ఎలా పడుతుంది, ఎలా సేవ్ అవుతున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎలా అనుకునే కొద్దీ తను కూడా ఓటింగ్ పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ఒకరిని కార్నర్ చేస్తున్నారో
అందరూ కలిపి వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రజల నుంచి జనాల నుంచి ఓటింగ్ ఉంటుంది, యూఎస్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. సో ఆ విధంగా కొంత మనీ ఇప్పటివరకు అయితే సేఫ్ జోన్లో ఉన్నాడు. ప్రస్తుతంగా అయితే ఇప్పటిదాకా ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే ఫస్ట్ వచ్చి పృథ్వీ ఉంటాడు, సెకండ్ నబీల్ ఉంటాడు అండ్ థర్డ్ వచ్చి మణి అండ్ ఫస్ట్ వచ్చి నిఖిల్, నెక్స్ట్ వచ్చి నబీల్, థర్డ్ వచ్చి మణి అండ్ ఫోర్త్ వచ్చి విష్ణుప్రియ, ఫిఫ్త్ వచ్చి నైనిక. వీళ్ళు ఉండిపోతున్నారు. వీళ్ళల్లో నైనిక మాత్రం కొంచెం డేంజర్ జోన్లో ఉంది. కొంచెం అంటే మ్యాక్సిమం తనకే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి, ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ చెప్తున్నాయి సర్వీస్ ప్రకారం చూస్తే, ఓటింగ్ ప్రకారం చూస్తే. ఇది కోసం ఫ్రెండ్స్ ఎప్పటిదాకా జరిగింది. నెక్స్ట్ అప్డేట్ రేపు వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, బై.